అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మురి వెంకట్ పేర్లను నిన్న అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో వీరు నామినేషన్ దాఖలు చేశారు నేడు. సో ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అసెంబ్లీ నుంచి లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కార్యదర్శికి ఏదైతే అసెంబ్లీ కార్యదర్శికి అదేవిధంగా ఇటు రిటర్నింగ్ అధికారికి సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అది దీనికి ఎప్పటికంటే ఉదయం 11 మేరకు ఇక్కడికి చేరుకున్న ఇద్దరు అభ్యర్థులు దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలను అయితే రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. మరోవైపు వీళ్ళకు మద్దతుగా ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరోవైపు కొండా సురేఖతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా ఇటు నగర్కల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే కుమో అనిల్ రెడ్డి, అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకా ఇతరులు కూడా అంటే సీనియర్లు మొత్తం పెద్ద సంఖ్యలో నామినేషన్కి సంబంధించి హాజరయ్యారు. మొత్తంగా ఇటు అసెంబ్లీ ఆవరణ మొత్తం కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలతో కావచ్చు, ఇటు బల్మూరి వెంకట్కి సంబంధించిన ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో ఇటు ఎన్ఎస్సీ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన అమ్మాయిలు కావచ్చు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఇప్పటికే అంటే ఉదయమే ఇక్కడికి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో పెద్దగా కోలాహలం ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఆది నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ట్విస్టులు పెడుతూనే వస్తుంది. ఈ క్రమంలో కూడా మొదటి నుండి ఇటు అద్దెకి దయాకర్ని దాదాపుగా ఖాయం అనుకున్న నేపథ్యంలో ఇటు దళిత నేత కావచ్చు, అదేవిధంగా సీనియర్ కావడంతో అద్దెకి దయాకర్ కూడా మ్యాక్సిమం అనుకున్నప్పటికీ కూడా ఇటు చివరికి అద్దెకి దయాకర్కి మొండి చేయి చూపించడంతో పాటు మరోవైపు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి ఇటు అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం దీనికి సంబంధించి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్కి సంబంధించిన ప్రక్రియను మాత్రం ఈరోజు పూర్తి చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన బీఫామ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వీరికి అందజేయడం జరిగింది. కొద్దిసేపటికి అయితే నామినేషన్ దాఖలు చేశారని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు అద్దెకి దయాకర్కి సంబంధించి మాత్రం ఇటు తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మొదటి నుంచి సీనియర్లందరూ ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లందరూ ఈ 2 స్థానాలకు సంబంధించి పోటీ పడినప్పటికీ మొత్తంగా చివరిగా ఇటు అద్దెకి దయాకర్ పేరు వినిపించింది. మరోవైపు ఇటు వెంకట్ మొదటి నుండి లేకపోవడం, మరోవైపు చివరిగా ఇటు బల్మూరి వెంకట్ని రేసులోకి రావడంతో పాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి అనుకున్నప్పుడు కూడా ఇటు ముందుగా అంటే 2 రోజుల క్రితం ఇటు అద్దెకి దయాకర్తో పాటు ఇటు బల్మూరి వెంకట్ని ఖరారు చేసినట్టు కూడా మౌలిక ఆదేశాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.